నమస్తే అందరికీ. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరంలో ప్రజాపాలనలో ప్రజా ఉత్సవాలు అని చెప్పి కూడా ఒక ప్రారంభోత్సవాన్ని తీసుకుంటా ఉంది. మరి ఇవాళ నిరుద్యోగులు అందరూ కూడా జియో 29 సంబంధించి ఏదైతే గ్రూప్ 1 యాస్పిరెంట్ ఉన్నారో మాకు న్యాయం కావాలి అంటూ వారు ప్రభుత్వం న్యాయం చేస్తలేదు అంటూ మరో పోరుబాటలో మరో ఉద్యమానికే తెరదీయబోతా ఉన్న అంశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇలా దానికి నిదర్శనమే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక సమావేశం అని చెప్పుకోవచ్చు. మాట్లాడదాం మనతో పాటు కొంతమంది నిరుద్యోగ యువత ఉన్నారు. ఎట్లా చూస్తారు బ్రదర్? ఒకవైపు ప్రభుత్వం ఏమో ప్రజా ఉత్సవాలు అంటా ఉంది, మేము బ్రహ్మాండంగా చేసేసినాం, ఏ రాష్ట్రంలో చేయలేనటువంటి అభివృద్ధి పనులు తెలంగాణలో చేసినాం, నిరుద్యోగులం కూడా మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉంది. మీరేమో మరో ఉద్యమాన్ని సృష్టిస్తామని చెప్తా ఉంది. ఏం చెప్తారు? అదే అన్న ఇంతకుముందుకు ఇదే ప్రెస్ క్లబ్లలో వాళ్ళ అధికారంలో లేనప్పుడు వచ్చి నిరుద్యోగులకు సపోర్ట్ చేస్తాం, మేము నిరుద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పేసి ఇదే ప్రెస్ క్లబ్లో వచ్చిన ముఖ్యమంత్రి అప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఎందుకు రావట్లేదు, ఇప్పుడు ఎందుకు నిరుద్యోగులతో మాట్లాడట్లేదు అంటే మీకు అవసరం తీరిపోయింది. ఈ తెలంగాణలో అంటారు కదా, గర్జ తిరిగిన తర్వాత గడ్డెక్కిన తర్వాత గర్జ తిరిగింది అన్నట్టు ఇప్పుడు ఆయన గడ్డెక్కినాడు గర్జ తిరిగింది అన్నట్టు ఇప్పుడు ఎందుకు ఆకునూరు మురళి గారు కానివ్వండి, కోదండరామ్ గారిని కానివ్వండి, వీళ్ళందరూ ఎక్కడ పోయినారు అంటే మీరు అధికారంలోకి వచ్చినారు, మీరు ఏదైతే అజెండాలోనే నిలిపేసుకున్నారు, ఇక నిరుద్యోగులు ఇవన్నీ సమస్యలను పక్కకు పెట్టినారు. వీళ్ళని నింపిన నోటిఫికేషన్లు ఏం లేదన్న, 60 పోస్టులు పెంచినారు గ్రూప్ 1లో, దానికి మించి ఇంకేం లేదు. అదే గ్రూప్ 2 నోటిఫికేషన్ పాతదే, అదే గ్రూప్ 3 నోటిఫికేషన్ పాతదే. పాత నోటిఫికేషన్ ఇప్పుడు ఇచ్చి వీళ్ళు మేము చేసినాం డప్ప కొట్టుకుంటారు. కానీ అంత తెలివితక్కువ జనాలు అయితే కాదు తెలంగాణ ప్రజలు. మీరు ఏం చేస్తున్నారు ఏంది కథ అనేది అన్నీ చూస్తూనే ఉన్నారు. మీకు ఈ ఏమంటారు పిల్లర్ల మీద పెట్టే అడ్వర్టైజ్మెంట్లు మేము చేసినాం అని చెప్పుకునే దాని మీద ఉన్నంత శ్రద్ధ ఒక విద్యార్థులను పిలిపించి అసలు మీ సమస్య ఏంది, మీ బాధలు ఏంది అని చెప్పేసి, ఇది ప్రజాపాలన, మేము ఇది గడి దాన్ని తీయేస్తున్నాం మేము అవి అనే ఏదో మాటలు మాట్లాడుతున్నారు. కానీ మాటలు కాదు చేతలు చూపి చెప్తాయి. మీరు ఏంటన్నారు, మీరు మాటలు ఖచ్చితంగా తప్పినారు, మీరు వెన్నుపోటు పొడిచినారు తెలంగాణ నిరుద్యోగులను. ఆ సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలు అట్లనే కంటిన్యూ అవుతున్నాయి. సో ఇప్పటికి మేము ఆల్రెడీ సుప్రీంకోర్టు దాకా పోయినాం, హైకోర్టు దాకా పోయినాం. మాకు మళ్ళీ హైకోర్టులో న్యాయం దొరకకపోతే మళ్ళీ సుప్రీంకోర్టు దాకా పోతాము. సుప్రీంకోర్టులో కూడా న్యాయం దొరకకపోతే మేము మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దింపి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటామన్నా. ఒక నిరుద్యోగ బ్రదర్, సంవత్సర పాలన విజయోత్సవాలు అంటూ ప్రభుత్వం అంటా ఉంది, నీకేమనిపిస్తామని చెప్పి? ఇది ఏం లేదన్న, ఇది సొమ్మకొంది సోకొంది అన్నట్టు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లను అది ఎలక్షన్ల దీనివల్ల పోస్ట్పోన్ అయినాయి. విద్యార్థులు టీఎస్పీఎస్ ముట్టేసి మాకు కొంచెం సమయం కావాలని చెప్పేసి పోస్ట్పోన్ చేయమన్నారు. ఆ పోస్ట్పోన్ చేసిన దానిని వీళ్ళు మేము ఇచ్చినాం అంటే అసలు మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ డేట్ చూడండి, ఏ సంవత్సరంలో వచ్చింది, ఎప్పుడు వచ్చింది అనేది. అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినది అవి నోటిఫికేషన్స్. అవి వీళ్ళు ఇప్పుడు మాది అనుకుంటే ఎట్లానా? అది తప్పది. 2 లక్షల ఉద్యోగాలన్న ఇదే ప్రభుత్వం మరి అమలు చేసిందా? అప్పుడు అమలు చేసినాక తర్వాతనే కదా ఈ సంబరాలు చేసుకోవాల్సింది ఇదే అన్న. అదే అంటున్నా కదా, వీళ్ళందరూ ఏంటంటే రాంగ్ ప్రపంగండ, డబ్బా కొట్టుకోవాలి, మేము చేసినామని డబ్బా కొట్టుకోవాలి, చూపించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 9 సంవత్సరం వస్తుంది కదా, లేకపోతే మళ్ళీ ప్రతిపక్షాలు అటాక్ చేస్తాయి. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అని అంటారు దీన్ని. అంటే చెప్పుకోవాలి, చేయకపోయినా సరే చేసినామని చెప్పుకుంటే కానీ వీళ్ళకు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎలక్షన్స్లలో ఓట్లు పడమని చెప్పేసి ఒక బాధతోనే వీళ్ళు ముంగల్కి పోతున్నారు. సో దాన్ని మేము ఖచ్చితంగా ఛేదిస్తాము. వీళ్ళ అసలు వీళ్ళ వెనకలు ఉన్న రహస్యము, దీని వెనకలు ఉన్న కుట్ర, వీళ్ళు అసలు ఏం చేయలేదు, చేసినామని చెప్పుకుంటున్నారని చెప్పేసి మేము స్థానిక సంస్థలు ఉన్న ఎలక్షన్స్లలోకి ఖచ్చితంగా మేము వెళ్తాము. మేము వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాము. ఇది ఇక్కడ మనకు న్యాయం జరగకపోతే మేము సుప్రీంకోర్టు కూడా పోతాము. సో పదయాత్ర చేయడానికి రెడీ ఉన్నాం, బస్ యాత్ర చేయడానికి కూడా రెడీ ఉన్నాం. మేము ఇప్పుడు కాదు, మేము మహారాష్ట్ర కూడా పోయి కూడా వీళ్ళు చేసిన న్యాయం మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ 6 గ్యారంటీలు 7 గ్యారంటీలు అంటారు. 6 గ్యారంటీలు కాదు, ఉన్న ఒక్క బస్ మీకు గ్యారంటీలే చెప్పాను. ఇప్పుడు అన్నీ వదిలేసేసి మా సమస్య పక్క 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలు ఎన్ని గ్యారంటీలు ఇచ్చినారు? బస్సులో ఫ్రీ టికెట్లు అన్నారు, బస్సులు తక్కువ చేసినారు. కరెంట్ బిల్ 200 అన్నారు. ఆ 200 యూనిట్లు ఇంకా అప్లై చేసిన వాళ్ళు చాలా మందికి వస్తలేవు. గృహజ్యోతి అన్నారు, అది ఫెయిల్ అయిపోయింది. బస్సు ఇది అన్నారు, ఫెయిల్ అయిపోయింది. సక్సెస్ అయ్యాయి కదా ఇప్పుడు విజయోత్సవాలు ఏడో సక్సెస్ అయినా, ఇది మీకు తెలుసు నాకు తెలుసు. సక్సెస్ అయినా మీరు అక్కడ రోడ్డు మీద పోతే 10 మందిని అడగండి ఏవి సక్సెస్ అయినాయి 6 గ్యారంటీలలో. ఒకటి సక్సెస్ కాలేదు. ఆ బస్సు ఎక్కిన ఆడలు తిట్టుకుంటాను, మేము టికెట్లని ఇస్తాం కానీ బస్సులు మాకు పెంచండి అని చెప్పి. సక్సెస్గా ఉంది విజయోత్సవాలు ఎట్లా చేసుకుంటున్నారు? అదే అంటున్నా, ఏం చేయకపోయినా కూడా సరే డబ్బా కొట్టుకోవాలి, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో గెలవాలి. చేయకపోయినా చేస్తున్నామని చూపించుకుంటే అచ్చా చేస్తున్నారు ఆ వీళ్ళు అని చెప్పేసి ఆ కాంగ్రెస్కి సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి. వీళ్ళు స్థానిక ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఇలాంటివన్నీ అజెండాలు పెట్టుకుంటున్నారు, ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. కానీ అక్కడ జరిగింది ఏం లేదు. అంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు మీరు అన్నట్టు కదా ఇందాక జరగకపోయినా జరిగిందని చెప్పుకుంటున్నారు కదా అనేది. సో ఇప్పుడు నిజమైన ఓటర్ ఉంటారు కదా, అది జరిగిందా లేదా అనేది రేపు స్థానిక ఎలక్షన్స్లోనే తెలుస్తుంది. జరిగితే ఖచ్చితంగా ఓటేస్తారు, జరగకపోతే అయ్యారు. సో ఆల్రెడీ మెయిన్స్ అయిపోయింది గ్రూప్ 1 సంబంధించి, మళ్ళీ ఎందుకు గ్రూప్ 1 జియో 29 సంబంధించి రద్దు చేయాలని తెరపైకి తీసుకొస్తా ఉన్నారు? దేనికోసం అన్న? ఇప్పుడు తప్పు జరిగిందన్న, తప్పుని సరిదిద్దాలి. ఇప్పుడు ఏమంటారు, మన ఎస్సీ వర్గీకరణ మన మందకృష్ణ మాదిగన్న గారికి వేసిన కేసులు ఎన్ని సంవత్సరాలు పట్టిందో మీకు తెలుసు.
ఎన్ని సంవత్సరాలు పట్టింది అది డివిజన్ బెంచ్లోకి మళ్ళీ సింగిల్ బెంచ్ పోయి మళ్ళీ అంతమంది జడ్జిలు కలిసి దాన్ని మనకు రిజల్ట్ ఇచ్చిన దాన్ని. సో మేము అదే అంటాం అనమాట, 9 మెంబర్స్ జడ్జి రిజల్ట్ ఇచ్చినప్పుడు సో అది టైం పడుతుంది ఆ జడ్జిని కన్విన్స్ చేయడానికి, అసలు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏంది, ఆ ఫీడింగ్ ఏంది అనేది దానికి టైం పడుతుంది, మాకు టైం పడుతున్నది. సో ఇప్పుడు ఇది ఎగ్జామ్స్ అయిపోయిందా, ఇది అయిపోయిందా, అది అయిపోయిందని మేము ఏం చూడట్లేదు అన్న, తప్పు జరిగింది, తప్పుని వీళ్ళకి చూపిస్తున్నాము, అందరికీ అర్థం అవుతుంది, ఏదో ఒక రోజు జడ్జిలకు కూడా అర్థం అవుతుంది. దీని మీద ఒకసారి కనుక కేసు కోర్టులో కనుక కేసుని ఇది కొట్టేస్తే వీళ్ళ మీద కనుక ఒక దెబ్బ పడితే వీళ్ళకి అప్పుడు తెలిసి వస్తుంది వీళ్ళు జరిగిన తప్పింది అనేది ప్రజలకు అందరికీ అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు మేము పోరాడుతూనే ఉంటాం అన్న. ఎందుకు మన ఒకటి హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్స్ కూడా నోటిఫికేషన్ కూడా అది వీళ్ళే విత్డ్రా చేస్తున్నారు, ఎందుకంటే తప్పులు అక్రమాలు జరిగినాయి అయినా కూడా కంటిన్యూ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తున్నారు. సో అట్లా ఏదో ఒక వీళ్ళు రియలైజ్ అవుతారు, ఆ రియలైజ్ అయినప్పుడు అప్పుడు మీకే తెలుస్తుంది, అసలు ప్రజలకే తెలుస్తుంది అసలు ఏమైంది అనేది. ప్రజాపాలనలో నిరుద్యోగులు సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? ఒక క్వశ్చన్కి నీ సమాధానం ఏంటి? లేరు అన్న, లేరు, ఖచ్చితంగా లేరు. ఇప్పుడే ఎలక్షన్స్ పెట్టినా కూడా సరే కాంగ్రెస్ ఖచ్చితంగా మేమేనే కాదు, విద్యార్థులనే కాదు, ఇంట్లో ముసలోళ్ళకి పెన్షన్లు పెంచుతున్నారు, ముసలోళ్ళకి పెన్షన్లు లేవు. ఎవరైనా సరేనా, ఆడవాళ్ళకి తీసుకోండి ఫ్రీ సిలిండర్ అని అన్నారు, మగవాళ్ళకి తీసుకోండి ఉద్యోగాలు ఇస్తామని అన్నారు, ప్రైవేట్ సంస్థల రిజర్వేషన్స్ ఇప్పిస్తామని చెప్పినారు. మేనిఫెస్టోలో పెట్టినది ఒక్కటి కాదు, 99% ఏమీ అప్లై చేయలేదు. రేపు ఎలక్షన్స్ పెట్టినా కూడా సరే కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోతుంది, ఖచ్చితంగా నేను చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోతుంది. ఎంత భరోసా ఎట్లా వచ్చింది? రేపు ఎలక్షన్ పెట్టినా కూడా ప్రభుత్వం దిగిపోతుంది అన్న నెగిటివిటీ వారికి ప్రభుత్వం ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? దీని వెనకే ఉందండి వీళ్ళ పర్సనల్ అజెండాస్ అన్న, వాళ్ళను వాళ్ళ పర్సనల్ అజెండా వాళ్ళనే ప్రమోట్ చేసుకోవాలి, ప్రజలను అనేది పక్కకు పెట్టేసేయాలి. వీళ్ళు ఏమున్నది ఎలక్షన్స్ ముందు అన్ని మర్చిపోతారని అనుకుంటారు, కానీ అది మర్చిపోకుండా మేము ఇది గుర్తు చేపిస్తూనే ఉంటాం ప్రజలకి. ఖచ్చితంగా వాళ్ళ అజెండాస్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళనే బాగు వేసుకోవాలి, వాళ్ళనే కమిషన్స్ ఇక ఇవన్నీ అనడం అంటే బాగుండదు. కానీ ఇక మా ఫ్రెండ్ నిన్న చెప్పినాడు, అది సెక్రటరీలో ఒక పని ఉన్నది, ఏం పని అయినదంటే ఆ సెక్రటరీలో పని చేయని కానీ 10% కమిషన్ లేని పని చేయరంట వాళ్ళు. ఎవరు అజెండాలు వాళ్ళకు ఉన్నాయన్న. ఇప్పుడు ప్రజాపాలన అన్నారు, అదన్నారు, ఇది చేసినామన్నా, కానీ అసలు సింపుల్ క్వశ్చన్ అన్న, ఎందుకు ఇంతకు ముందుకు అధికారంలో లేనప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి విద్యార్థులతో మాట్లాడినారు ఇదే ప్రెస్ మీట్లో, ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ప్రజాపాలనలో నిరుద్యోగులతో ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి మాట్లాడలేదు అన్న. ఇప్పుడు ఎక్కడ మాట్లాడారన్న? మీకు తెలుసు కదా, మీరు మీడియానే కదా, మీరు ఇంటర్వ్యూకి వస్తారు కదా, వాళ్ళు పెడుతున్నారు, ఇంటర్వ్యూ పెడుతున్నారు విద్యార్థులు అంటే, ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకంటే వాళ్ళకి అవసరం తీరిపోయింది. డిప్యూటీ సీఎం మేము పోయి కలిసినామన్నా, మేము కలిసినాము ప్రెస్ మీట్ పెట్టేసి, కానీ ఇది కానీ సరే మీ సమస్యలకు మేము పరిష్కారం ఇస్తాము, ఏంది కథ అనేది. జియో 20 తీసుకురావాల్సిన అవసరం ఏమున్నది? బల్మూరు వెంకట్ ఎవరైనా ఆయన ఒక ఎమ్మెల్సీ అయినా జియో 20 తీసుకురామని టీఎస్పీసీ చైర్మన్ ఎట్లా చెప్తాడు? అధికారం టీఎస్పీసీ చైర్మన్ ఉంటుంది. సో దీని అంతా మేనేజ్ చేస్తున్నారు, వీళ్ళందరూ మేనేజ్ చేస్తున్నారు. మా అనుమానం ఏంటంటే పోస్టులు అమ్ముకున్నారని కూడా మాకు అనుమానమే ఉన్నది దీంట్లో. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఇదేం కొత్త ఏం కాదు, ఇంతకు ముందుకు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అట్లే చేసినారు, అప్పట్లో ఉన్నప్పుడు ఇప్పుడు అట్లే చేస్తున్నారు. అంటే మేము ఎవరిని అడిగినా, మా పెద్దలను ఇంతకుముందు కాంగ్రెస్ పరిపాలన ఉన్న వాళ్ళందరినీ ఎవరిని అడిగినా కూడా సరే వీళ్ళ ప్రభుత్వం అంటే ఇంత అని చెప్పేసి ఒక టాక్ ఉన్నది, వీళ్ళు దాన్ని నిలబెట్టుకుంటున్నారు. కానీ అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరన్నా సార్? రేవంత్ రెడ్డి ఎవరు? టీడీపీ క్యాండిడేట్ అయినా, టీడీపీ క్యాండిడేట్ వచ్చి సీఎం అయ్యారు, అసలు ఆయన కాంగ్రెస్ క్యాండిడేట్? అసలైన కాంగ్రెస్ క్యాండిడేట్ అందరినీ పక్క పెట్టినారు, కూర్చోమంటే కూర్చుంటున్నారు, లోమంటే లేస్తున్నారు. ఎవరు అసలైన సిసలైన కాంగ్రెస్ వాళ్ళు? టీడీపీ క్యాండిడేట్లు, వైఎస్ఆర్సీపీలకి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ మొత్తం ఇప్పుడు ఆక్రమించుకున్నారు. బీఆర్ఎస్లకి వచ్చిన వీళ్ళందరూ అసలు ఇది కాంగ్రెస్ ఫ్యాబ్రిక్ అనేది మొత్తం దెబ్బతిన్నదన్న. అసలు వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే కాదు, వీళ్ళందరూ వీళ్ళ పర్సనల్ అజెండాలో నుంచి ఎట్లా అధికారంలోకి రావాలి, ఎట్లా మినిస్ట్రీలో పోస్టులు తీసుకోవాలి, ఎట్లా కాంట్రాక్ట్లు కొట్టాలి, మా ఆస్తులను 100 రేట్లు 200 వేట్లు పెంచుకోవాలి, కులగాలను అని చెప్పేసి పబ్లిక్ని డైవర్ట్ చేస్తారు. ఎందుకు కులగానంలో? ఎందుకు అసలు నాకు అర్థం కాదు. కులగానంలో వస్తే దానికి రిజర్వేషన్కి సంబంధం లేదు, రిజర్వేషన్లు ఏమో తూట్లో పొడుస్తారు, కులగానం అని చెప్పేసి ఏమో మళ్ళీ ప్రజలను రెచ్చగొడతారు, నా అన్యాయం జరుగుతుందని చెప్పేసి. ఎక్కడ అన్యాయం జరుగుతున్నది? ప్రజలను డైవర్ట్ చేస్తున్నా. ఏదో ఒక రోజు ఈ కులగానాలలో ఆల్రెడీ బీహార్లో జరిగింది, కానీ అక్కడ ఏం ప్రయోజనం లేదు ప్రజలకి. రిజర్వేషన్ తూట్లు కొడుతున్నారు, ఏమంటారు సంపన్నులకు న్యాయం జరిగేటట్టు చూస్తున్నారు వీళ్ళు, అంటే లాభం పొందేటట్టు చూస్తున్నారు. అన్యాయం ఏమో ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు అవుతున్నారు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అవుతున్నారు. సో ఇది ఏదో ఒక రోజు అయితే ప్రజలందరూ కన్ను తెరుస్తారు. మీరు చెప్పే సొంత స్వలాభాల కోసమే ఇక్కడ ప్రభుత్వం చూస్తుందని అంటారా? 100% అన్న, 100% అనాల్సిన అవసరం లేదు, అందరికి అర్థమవుతున్నది. అది వచ్చే ఎలక్షన్స్లో అలా ఏమున్నది ఏంది కదా అనేది ఇంకా క్లియర్ కట్గా అర్థమైంది. ఏంటంటే ఇది అదే నా ఎలక్షన్స్లో ఫైనల్గా ఏరు కోరు తెచ్చుకున్న ప్రభుత్వం నిరుద్యోగులు అని చెప్తా ఉంటారు. మాటకి ముఖ్యమంత్రి అన్నాడు నిరుద్యోగులు ఎంచుకున్న ప్రభుత్వం నిరుద్యోగ ప్రభుత్వం అని. అలాంటి నిరుద్యోగులు అసలు కాంగ్రెస్ వస్తే ఇలా ఉంటుందని అనుకున్నారా? మీరు ఊహించింది ఏంటి? అదే మీరు అన్నారు కదా, ఏరుకోరి తెచ్చుకున్నాం కాబట్టి ఎగిరెగిరి అంటున్నారు అనమాట మమ్మల్ని. ఇంకా ఒక 4 సంవత్సరాల టైం ఉన్నది, సరే 4 సంవత్సరాల కదా వెయిట్ చేస్తాము, దాని తర్వాత మేము ఏమైనా చూపిస్తాం, మళ్ళీ వస్తారు కదా. ఆల్రెడీ మేము చేస్తున్నాం, వీళ్ళు బస్ యాత్ర వీళ్ళకి అగేన్స్ట్గా మహారాష్ట్రలో చేయడానికి ప్లాన్ చేస్తున్నాం, అన్నీ నడుస్తున్నాయి. ఏంటంటే ఈ ఎగ్జామ్స్ ఉండడం వల్ల దానివల్ల కొంచెం వెనక్కి తగ్గుతున్నాం. కానీ బట్ మేము మాత్రం ఖచ్చితంగా వీళ్ళు చేసే అన్యాయాలు ఏమున్నాయి అన్ని ఎత్తి చూపిస్తాము. ఏరుకోరి తెచ్చుకున్నాం కాబట్టి ఎగిరెగిరి అంటున్నారు. చేశారు, 100% చేసినారు అన్న, అందరికీ తెలుస్తుంది. ఒకసారి రమ్మన్నా సీఎం గారిని, రాహుల్ గాంధీ ఆయననే
వచ్చినాడు కదనా, ఈయన ఎందుకు రావట్లేదు? ఎంత దూరం సెక్రటేరియట్ నుంచి అశోక్ నగర్ ఎంత దూరం, ఎందుకు రావట్లేదు? సో వీళ్ళు ఖచ్చితంగా మాకైతే అన్యాయం చేసినారు. అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 4 సంవత్సరాలు మేము అడగాల్సిన అవసరం లేదు, పోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వీళ్ళు ఆ ఆలోచనతో ఉన్నారు. కానీ అది ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా తిప్పి కొడుతుంది, వీళ్ళ పాపం మాత్రం వీళ్ళు దాక్కుతుంది అన్న ఏదో ఒక రోజు. ఇది పరిస్థితి. ఏ నిరుద్యోగిని తట్టి చూసినా కూడా ఇవాళ గ్రూప్ 1 ఆస్పిరెంట్కి అయితే GO29 ఆవేదన వ్యక్తం చేస్తాం, ఆవేదన ఇబ్బంది పెడతా ఉంది. ఇంకో పాటు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు దాదాపు సంవత్సరం అవుతా ఉంది. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క నిరుద్యోగితో కూడా మాట్లాడి వాళ్ళ సమస్య తెలుసుకునే పరిస్థితి లేదు. మొత్తానికైతే ఇవాళ GO29 సంబంధించి న్యాయం చేయాలంటూ నిరుద్యోగులందరూ కూడా మళ్ళీ బయటకు వస్తూ ఉన్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. ఒకవేళ ఈ అంశం ప్రభుత్వం పట్టించుకోకపోతే భారీ ఎత్తున ధర్నాలు, ఉద్యమాలు చేస్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కెమెరా పర్సన్ కళ్యాణ్తో ప్రభాకర్, మిర్రర్ టీవీ, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి.